నమస్కారం. హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన హెల్త్ కేర్ మనం కానూరు విజయవాడ శ్రీకర హాస్పిటల్లో ఉన్నాం. సో శ్రీకర హాస్పిటల్ ఈజ్ నాట్ ఓన్లీ ఆర్థోపెడిక్, ఇట్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఆర్థోపెడిక్, కార్డియో, న్యూరో ఇలాంటి చాలా డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఆపరేషన్ థియేటర్ని మనం చూడడానికి వచ్చాం. సో ఈ ఆపరేషన్ థియేటర్లో ఎలాంటి ఆపరేషన్స్ జరుగుతాయి, సో లేజర్ ద్వారా అంటే కొత్త ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి, న్యూ టెక్నాలజీతో ఎలా ఆపరేట్ చేస్తున్నారు, లేజర్, లాప్రోస్కోపీ, ఇండోస్కోపీ ఇలా చాలా ఆపరేషన్ థియేటర్లో చాలా ఎక్విప్మెంట్ ఉంది. సో ఇవన్నీ మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఈరోజు డాక్టర్ వంశీవర్ధన్ గారు. ఈజ్ ప్రముఖ గ్యాస్ట్రో అండ్ లేజర్, లాప్రోస్కోపీ అండ్ జనరల్ సర్జన్. వారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. మీరు గ్యాస్ట్రో, లేజర్, లాప్రోస్కోపీ అండ్ జనరల్ సర్జన్ అయిన డాక్టర్ వంశీవర్ధన్ గారు. సో మనం గతంలో చూసుకున్నట్టయితే అందరూ ఆపరేషన్స్ ఓపెన్ చేసుకునేవారు. సో ఇప్పుడు చాలామంది లేజర్ చేసుకున్నారు. సో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ ద పేషెంట్ అండ్ ఫర్ ద డాక్టర్ టు డూ విత్ ద లేజర్ అండ్ వాట్ ఆర్ ద సర్జరీస్ యూ విల్ డూ విత్ దట్? ముఖ్యంగా లేజర్కి వస్తే లేజర్లో మనం ముఖ్యంగా 2 రకాల ఆపరేషన్స్ చేస్తున్నామండి. ఒకటి లేజర్ వారికోజ్ వెయిన్ సర్జరీ, లేజర్ ప్రాక్టాలజీ. వారికోజ్ వెయిన్స్ అంటే కాళ్ళల్లో దమనలు అంటారు. ఈ నరాలు అనేవి కొంచెం ఉబ్బి ఉంటే దీన్ని వారికోజ్ వెయిన్స్ అంటారండి. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ముఖ్యంగా ఈ మధ్య లేజర్ సర్జరీ అనేది మనం స్టార్ట్ చేసాం శ్రీకర హాస్పిటల్స్లో. ఎందుకంటే ఇది రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలా ఊర్లకు వెళ్ళిపోకుండా మన విజయవాడలోనే అందరికీ అందుబాటులో అఫోర్డబుల్ కాస్ట్లోనే శ్రీకర హాస్పిటల్లో మనం ఒక 1 year నుంచి ఈ వారికోజ్ వెయిన్స్ ఆపరేషన్ అనేది లేజర్లో అనేది స్టార్ట్ చేసాం. ముఖ్యంగా లేజర్లో ఎక్కువ మంది మనకి పేషెంట్ బెనిఫిట్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. ఇందులో లేజర్ ఫైబర్ అనేది ఉపయోగిస్తామండి. లేజర్ ఫైబర్తో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్సిషన్ అనేది చాలా మినిమల్ ఉంటుంది. అంటే ఒక చిన్న ఇంజెక్షన్ చేస్తే ఎంత ఘాటు ఉంటుందో అంతే ఘాట్లో మనకి ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది మార్నింగ్ వచ్చి ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోవచ్చు. పేషెంట్ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. తర్వాత తీసుకునే జాగ్రత్తలు అనేవి లేజర్ ద్వారా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇన్సిషన్ చాలా తక్కువ, ఇది చిన్న మత్తులో చేసే ప్రొసీజర్ కాబట్టి దీనివల్ల పేషెంట్ బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్ రికవరీ అనేది నెక్స్ట్ రోజు నుంచి తన పని తను చేసుకోవడం, నడవడం, తన ఉద్యోగానికి కంటిన్యూ అయిపోవడం అనేది ఈ లేజర్తో మనం ఎక్కువ చూస్తుంటాం. సో హౌ యూ ఆపరేట్ సార్ చూపిస్తారా? ముఖ్యంగా లేజర్ మెషిన్ అనేది ఉంటుందండి, ప్లస్ లేజర్ ఫైబర్ ఉంటుంది. ఆ లేజర్ ఫైబర్ అనేది లెస్ దెన్ 2 mm ఉంటుంది ఇన్సిషన్ అనేది. ఈ ఇన్సిషన్తో మనం ఈ లేజర్ ఫైబర్ అనేది ఈ గ్రేట్ సాఫనస్ వెయిన్లో ఇంట్రడ్యూస్ చేసి సాఫనోఫిమరల్ జంక్షన్ అనే ఒక జంక్షన్ వరకు వెళ్ళి ఆ లేజర్తో మొత్తం అంతా అబ్లేట్ చేసుకుంటూ వస్తాం. ఇది మిషన్ గురించి వస్తే ఇది మన లేజర్ మిషన్ అండి. దిస్ ఈజ్ ద లేజర్ ఫైబర్ అండి. ఇది లేజర్ ఫైబర్తో మనం ఈ చిన్న టిప్తో మనం గ్రేట్ సాఫనస్ వెయిన్లీ అల్ట్రాసౌండ్ గైడెడ్గా క్యాన్యులేట్ చేసి మనం గ్రేట్ సాఫనోఫెమరల్ జంక్షన్ వరకు వెళ్తామండి. వెళ్ళి అక్కడి నుంచి దీన్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్క సెంటీమీటర్ దాన్ని అబ్లేట్ చేసుకుంటూ, అంటే అబ్లేషన్ అంటే ఇలా ఉన్న రక్తనాళం అనేది అబ్లేట్ చేసిన తర్వాత మూసుకుపోతుంది. మూసుకుపోయినప్పుడు అందులో ఉన్న రక్తం ఏదైతే ఉందో అది గట్టిగా ఉండకుండా అతుక్కుపోతుంది. కాబట్టి దానివల్ల వచ్చే రిజల్ట్ అనేది మనకి నీట్గా ఏదైతే మనకి నార్మల్ వారికోజ్ వెయిన్స్లో ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి. ఈ వారికోజ్ వెయిన్స్ ఈ ప్రొసీజర్ అనేది యాక్చువల్గా ఇది ఇక్కడ వరకు అరౌండ్ 15 to 20 centimeters వరకు లోపల ఇంట్రడ్యూస్ చేసి ఎక్కడైతే మనకి ఈ చెడిపోయిన రక్తనాళాలు ఉన్నాయో అవన్నీ ఈ లేజర్తో అన్ని అబ్లేట్ చేసుకుంటూ వస్తాం. దీంతోపాటు మనకి పర్ఫరేటర్స్ అనేవి ఉంటాయండి. పర్ఫరేటర్స్ దగ్గర కూడా స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనం డెలివరీ చేస్తే దానివల్ల వచ్చే ఈ పర్ఫరేటర్స్ వల్ల ఇన్కాంపిటెన్స్ కూడా మనం సాల్వ్ చేయగలుగుతామండి. ఓకే, అంటే ఇది పేషెంట్స్కి ఓపెన్కి వెళ్ళకుండా ఇది బెనిఫిట్ చెప్తున్నారు కదా సార్, వాళ్ళకి తొందరగా రికవరీ అవుతుంది అది ఇది అనేసి. మరి తొందరగా రికవరీ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటుందా సార్ ఇట్లా దీనివల్ల? లేజర్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ అనేది 0 ఉంటాయండి. యాక్చువల్గా లేజర్ అనేది ఏదో రేడియేషన్ ఏదో మనం ఇచ్చింది కాదు. ఓన్లీ ఒక లైట్ ఎనర్జీ అనేది ఒక పాయింట్ దగ్గర మనం ఫోకస్ చేస్తే అది ఎనర్జీ అనేది 100 times మల్టిప్లై అవుతుంది. కాబట్టి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. పక్కన ఏదైతే మనం ఈ రక్తనాళం ఉందో ఆ రక్తనాళం చుట్టుపక్కల కూడా మనం ఏమవకుండా ట్యూమినిసెంట్ ఎనస్థీషియా అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేసినప్పుడు అది ఒక హీట్ సింక్ లాగా మొత్తం వెయిన్స్ చుట్టుపక్కల కూడా ఎటుపక్క ఎనర్జీ స్ప్రెడ్ అవ్వకుండా అది హెల్ప్ చేస్తుంది. దానివల్ల చుట్టుపక్కల ఉన్న వేరే నరాలు కానీ మజిల్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఎఫెక్ట్ అవ్వవు. అందుకని పోస్ట్ ఆపరేటివ్ కూడా పేషెంట్కి వచ్చే రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏమీ పెయిన్ కానీ అట్లాంటివి ఏం లేకుండా ఉంటుందండి. సార్ వాళ్ళకి ప్రీ ఆపరేట్ చేసేటప్పుడు లేజర్ చేసేటప్పుడు వాళ్ళు ఏమైనా ముందు అడ్మిట్ కావడం లేకపోతే ముందు రావడం అలాంటి ఏమైనా ఉంటుందా? సింగిల్ డే కేర్ ప్రొసీజర్. ఇది మార్నింగ్ వచ్చి ఆపరేట్ చేయించుకుని ఈవినింగ్ డిశ్చార్జ్ ఉంటుంది తప్పితే సపరేట్గా ఒక రోజు ఉండాలి 2 రోజులు మా దగ్గరే ఉండాలి అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ పోస్ట్ ఆపరేటివ్ కూడా పేషెంట్ ఈజీగా వాక్ చేసుకుంటూనే వెళ్ళిపోవచ్చు. పేషెంట్ కాంప్లియన్స్ అనేది ఈ వారికోజ్ వెయిన్ లేజర్తో చేయించుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి.
సో ఓన్లీ వెరికోస్ సార్ ఇంకేమైనా చేస్తారా లేజర్తో? అపార్ట్ ఫ్రమ్ వారికోస్ వెయిన్స్ మనం శ్రీకర హాస్పిటల్స్ విజయవాడలో కొత్తగా మనం ప్రాక్టాలజీ అనేది స్టార్ట్ చేసామండి. ఈ ప్రాక్టాలజీలో పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఈ 3 ఆపరేషన్లు కూడా మనం లేజర్లో చేస్తున్నాం. ఈ లేజర్లో చేస్తే ఎట్లాగో మీకు బెనిఫిట్ ఉంటుంది వారికోస్ వెయిన్లో, ఇందులో కూడా డే కేర్ ప్రొసీజర్, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం మనకి లేజర్ ఈ ప్రాక్టాలజీలో కూడా ఉంటుంది. ఈ ప్రాక్టాలజీ కేసులు ముఖ్యంగా మనకి ఎక్కువ బ్లీడింగ్ వల్ల లేకపోతే మోషన్కి వెళ్ళే దగ్గర ఏదైనా కట్ అయిందని చెప్పి ఫిషర్ అని చెప్పి ఇట్లాంటి ఫిస్టులా అని చెప్పి వస్తారండి. వీళ్ళకి మామూలుగా రొటీన్ ఓపెన్ సర్జరీస్తో పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్గా వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు కానీ ఇబ్బంది కొంచెం ఎక్కువ ఉంటుందండి. లేజర్తో చేయించుకుంటే మీకు ముఖ్యంగా ఆ ఇబ్బంది అనేది ఉండదు. ఒక రోజులో డిశ్చార్జ్ అవ్వచ్చు. పోస్ట్ ఆపరేటివ్గా తీసుకునే జాగ్రత్తలు చాలా తక్కువ ఉంటాయి. లేజర్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరికోస్ వెయిన్స్ కూడా చేస్తా అని చెప్పారు. సో వెరికోస్ వెయిన్స్ మనకి ఆల్రెడీ తెలుస్తుంది కొంచెం నరాల వాపు అని వస్తుంది, కానీ సర్జరీ వరకు ఎప్పుడు వెళ్ళాలి, డాక్టర్ని ఎప్పుడు అప్రోచ్ వాళ్ళకి? సర్జరీ వరకు వెళ్ళాలంటే 2 విధాలుగా క్లాసిఫైడ్ పేషెంట్స్ ఉంటారండి. యాక్చువల్గా ఇనీషియల్ స్టేజెస్లోనే అంటే థ్రెడ్ వెయిన్స్ అంటారు, చిన్న చిన్న దారాల్లాగా మనకి రక్తనాళాలని ఉబ్బి మన కాళ్ళ దగ్గర కనిపిస్తుంటాయి. ఇవి స్టార్టింగ్ 1-2 స్టేజెస్ అండి. ఈ స్టార్టింగ్ 1-2 స్టేజెస్ దగ్గర మనకి యాక్చువల్గా ఎట్లా ఉంది అని చెప్పి ఇండికేషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆ స్టేజ్లో ఆపరేట్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చిన డ్యామేజ్ ఏదైతే రక్తనాళాలకు ఉంటుందో అది పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది. ఎస్పెషలీ ఆపరేషన్ టైంకి ఒక 10% డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ 10%ని మనం మళ్ళీ వెనక్కి తీసుకురాలేం. కాంప్లికేట్ అవ్వకుండా ఆ 90% ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోగలం అండి. అందుకనే ఇనీషియల్ స్టేజెస్ 1-2 స్టేజెస్లో అయితే ఆపరేషన్ అవసరం లేదు, ఓన్లీ సాక్స్లు వేసుకుంటే సరిపోతుంది. 2nd to 6th స్టేజ్ ఎక్కడైతే ఉందో దానికి మనం ఖచ్చితంగా ఆపరేషన్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. ఈ ఆపరేషన్ కూడా 2 విధాలుగా చేయొచ్చు. ఓపెన్తో పోల్చుకుంటే లేజర్ ఆపరేషన్కే మనకి యాక్చువల్గా రిజల్ట్ బాగుంది. యాక్చువల్గా రికరెన్స్ రేట్ అనేది 2 to 3% ఉందండి. 97%కి రికరెన్స్ వచ్చే అవకాశాలే ఉండవు. ఈవెన్ ఫైల్స్, ఫిషర్, ఫిస్టులకు కూడా వాళ్ళు సర్జరీ వరకు అంటే ఈ లేజర్ వరకు వెళ్లకుండా ఉండాలి, లేదంటే వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమైనా ఉంటుందా సార్ అలా ఈ టైం ఈ పీరియడ్ అట్లా? యాక్చువల్గా ఇనీషియల్గా ఇప్పుడు గ్రేడ్ 1 to గ్రేడ్ 2 హెమరాయిడ్స్కి అయితే మెడికల్ మేనేజ్మెంట్ సరిపోతుందండి. గ్రేడ్ 3 to 4 ఆపరేషన్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఇది కూడా గ్రేడ్ 3లో చేయించుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది. గ్రేడ్ 4లో ఏంటంటే కటింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి రిలేటివ్గా కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఉంటుంది. అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఇబ్బందిగా వచ్చినప్పుడే ఒక మంచి ప్రాక్టాలజిస్ట్ దగ్గర చూపించుకుని ఈ లేజర్ సర్జరీకి వెళ్ళడం అనేది మంచి ఆప్షన్. ముందు లేజరే ఎందుకు ప్రిఫర్ చేయాలంటే దీనికి లేజర్ అనేది పిన్ పాయింట్ ప్రెసిషన్తో కట్ చేస్తుంది. అందుకని చుట్టుపక్కల ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకని పెయిన్ అనేది పక్కన ఏరియాలకి మీకు ఎఫెక్ట్ ఉండదు కాబట్టి పెయిన్ అనేది అసలు ఉండదని చెప్పాలి. డాక్టర్ వంశీవర్ధన్ గారు, మీరు లేజరే కాకుండా మీరు గ్యాస్ట్రో, లేజర్ అండ్ అలాగే లాపరోస్కోపీ అండ్ జనరల్ సర్జన్ కదా సార్, లాపరోస్కోపీతో ఎలాంటి సర్జరీస్ చేస్తారు? గాల్ బ్లాడర్ ఆపరేషన్స్ కానీ, అపెండిక్స్ ఆపరేషన్ కానీ, హిస్టెక్టమీ అంటే గర్భసంచి ఆపరేషన్లు, లేకపోతే పొట్టలో ఏదైనా గడ్డలు ఉన్నా ఇట్లాంటివన్నిటికీ మనం లాపరోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేస్తున్నామండి. ముఖ్యంగా మన శ్రీకర హాస్పిటల్స్లో మనం హై అండ్ హెర్నియా సర్జరీస్ అంటే ఇక్కడ మనం 2 to 3 ఇన్సిషన్స్తోనే మనం మొత్తం హెర్నియా అనేది మనం లాపరోస్కోపీ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ లాపరోస్కోపిక్ హెర్నియా సర్జరీస్లో నెంబర్తో పోల్చుకుంటే మనకి అరౌండ్ ఒక లాస్ట్ 2 yearsలో అరౌండ్ 2 to 3,000 కేసెస్ అనేవి మనం శ్రీకర హాస్పిటల్ చేయడం జరిగింది విత్ ఎక్సలెంట్ రిజల్ట్. ఈ లాపరోస్కోపిక్ హెర్నియాలు కూడా 2-3 రకాలు ఉంటాయండి. అందులో ఫస్ట్ వచ్చేది అంబలికల్ హెర్నియా. అంబలికల్ హెర్నియా బొడ్డు దగ్గర వచ్చిన వాపు. ఈ వాపు దగ్గర మనకి ఏదైతే లోపల బయటికి మనకి పేగులు కానీ కొవ్వు కానీ బయటకు వచ్చిందో అది మనం లాపరోస్కోపీ ద్వారా లోపలే పెట్టి ఇన్సిషన్స్ అనేవి చాలా మినిమల్ ఇచ్చి పొట్ట లోపల మనకి ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో అక్కడ మెష్ పెట్టడం జరుగుతుంది. ఈ హెర్నియా అనేది మనం యాక్చువల్గా 2 ఘాట్లే అంటే ఒకటి 1 సెంటీమీటర్ ఘాటు, రెండోది 6 సెంటీమీటర్ ఘాటు. ఈ 2 ఘాట్లతోనే మనకు ఆపరేషన్ అనేది అయిపోతుంది. తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కూడా పేషెంట్ నెక్స్ట్ రోజే మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. 2 weeksలో తన పనులు చేసుకోవడం, మొత్తం తను వెయిట్ బేరింగ్ కానీ ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది. రెండో హెర్నియా ఏంటంటే ఇన్సిషనల్ హెర్నియా. ముందు జరిగిన ఆపరేషన్ వల్ల వచ్చిన హెర్నియా ఇన్సిషనల్ హెర్నియా అంటారండి. ఈ హెర్నియాకు కూడా మనం కంప్లీట్ లాపరోస్కోపీ ద్వారానే మనం ఈ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా 2 నుంచి 3 ఘాట్లు చిన్న పెట్టి మనం క్లియర్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మన రెండో ఆపరేషన్కి వచ్చి లాపరోస్కోపిక్ హిస్టరెక్టమీ అండి. అంటే గర్భసంచి ఆపరేషన్ కూడా మనం లాపరోస్కోపీ ద్వారా అంటే పొట్ట మీద 3 చిన్న ఘాట్లు పడతాయి. 1 సెంటీమీటర్ ఒకటి, 2 సెంటీమీటర్లు 2. దీంతోనే మొత్తం లోపల నుంచే మనం ఈ గర్భసంచి ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. థర్డ్గా వచ్చి మనం లోపల అపెండిక్స్ కానీ, గాల్ బ్లాడర్ కానీ ఇవి కూడా చిన్న ఘాట్లతోనే మనకి క్లియర్ అవుతుందండి. సార్ లాపరోస్కోపీతో చేస్తే రికరెన్స్ వచ్చే అవకాశాలు కానీ లేకపోతే
పేషెంట్కి డ్యూరేషన్, ఆపరేటింగ్ డ్యూరేషన్ కానీ ఏమైనా తగ్గుతుందా లేకపోతే పెరుగుతుందా, ఎలా ఉంటుంది? ఆపరేషన్ డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుందండి. యాక్చువల్గా మనం ఓపెన్ ఆపరేషన్తో పోల్చుకుంటే అరౌండ్ 2 to 3 hours చేసే ఆపరేషన్ లాప్రోస్కోపీతో మనం 45 minutes to 1 hour లోపలే మనం ఆపరేషన్ చేయగలం. ఎందుకంటే లాప్రోస్కోపిక్ మిషన్ శ్రీకర హాస్పిటల్లో మనకు ఉండేది హై ఎండ్ మిషన్స్ అండి, అంటే హెచ్డి మానిటర్స్ ఇవి ఉంటాయి. దీనివల్ల మనకు ప్రెసిషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే యాక్చువల్గా మనం ఎక్కడైతే మనం హెర్నియా చూస్తామో దాన్ని క్లియర్గా మనం వెంటనే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అందుకని టైం డ్యూరేషన్ అనేది కొంచెం తక్కువ ఉందండి దీంతో. తర్వాత ఓపెన్ ఆపరేషన్స్ వల్ల పెద్ద ఇన్సిషన్స్ పడతాయి, అంటే ఎక్కువ ఘాటు పడడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. లాప్రోస్కోపీతో మినిమల్ కట్ ఉంటుంది కాబట్టి 1 centimeter లేదా 1/2 centimeter ఇన్ఫెక్షన్ రేట్ కానీ తర్వాత వచ్చేవి తక్కువ ఉంటాయి. హెల్త్ కేర్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ కేర్. డాక్టర్ గారు, మీరు ఓకే సర్జరీస్ గురించి బాగానే చెప్తున్నారు, లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు లేకపోతే లేజర్తో ఎలాంటి ఆపరేట్ చేస్తారు ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో మీరు గాల్ బ్లాడర్, అపెండిక్స్, యూట్రస్ ఇవన్నీ కూడా మీరు లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నారు. సో అంతవరకు రాకుండా ఉండాలంటే, ఇప్పుడు హెర్నియా రాకుండా ఉండాలంటే ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ వై ఇట్ కమ్స్ చెప్పగలుగుతారా? ముఖ్యంగా హెర్నియా అనేది యాక్చువల్గా న్యాచురల్ డిఫెక్ట్స్ ఉంటాయి. అంటే బొడ్డు దగ్గర కానీ ఈ గజ్జల ఏరియాలు కానీ ఇక్కడ నార్మల్గా న్యాచురల్ డిఫెక్ట్స్ అనేవి ఉంటాయండి. ఈ న్యాచురల్ డిఫెక్ట్స్ దగ్గర అది వీక్ పాయింట్స్ అనాలి బాడీకి. ఎప్పుడైతే ఆ వీక్ పాయింట్ మీద ప్రెషర్ పడిందో, ఎగ్జాంపుల్ కొంచెం మనం వెయిట్ లిఫ్టింగ్ చేసినా లేకపోతే మన బరువు ఎక్కువయ్యి మన మజిల్స్ ఏదైతే మనకి ప్రొటెక్షన్ ఇస్తాయో అది మనకి లూజ్ అయినా, అలాంటప్పుడు ఈ న్యాచురల్ డిఫెక్ట్స్ దగ్గర ఎక్కువగా హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రాకుండా మనం ఏం చేయాలంటే కొద్దిగా మనం మజిల్ టోన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, ప్లస్ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, ప్లస్ వేరే అలవాట్లు సచ్ as స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. మనం ఏదైతే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీస్లో కూడా ఈ హెర్నియాలు కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం దానికి కొంచెం ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు దీన్ని ముందుగానే ఐడెంటిఫై చేసుకోవడానికి ముందుగానే స్కానింగ్ కానీ ఏదైనా హెర్నియా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం ముందు ఐడెంటిఫై చేసుకుంటే మంచిదండి. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? హౌ కెన్ ద పేషెంట్ నో దట్ నాకు హెర్నియా ఉంది లేకపోతే నాకు అపెండిక్స్ పెయిన్ ఉంది, అలా ఎలా? సిమ్టమ్స్ వస్తే మనం ముఖ్యంగా మనకు 3 stagesలో మనకి సిమ్టమ్స్ అనేది చెప్పగలం అండి. ఫస్ట్ అంటే యాక్చువల్గా డిఫెక్ట్ అనేది ఉంటుంది, ఓన్లీ ఏదైనా మనకి దగ్గినా కూడా లేకపోతే ఏదైనా కొద్దిగా అబ్డామినల్ ప్రెషర్ పెడితేనే ఇది అనేది ఈ హెర్నియా అనేది బయటకు వస్తుంది, లేకపోతే లోపలికి వెళ్ళిపోతుంది. అంటే కొన్ని స్టెన్యువస్ ఎక్సర్సైజులు చేసినా కూడా ఎక్కువ మనం కష్టపడితే ఇట్లాంటి మనకి హెర్నియా అనేది బయటకు రావడం జరుగుతుంది. సెకండ్ స్టేజ్కి వస్తే ఏదైతే హెర్నియా బయటకు ఆ డిఫెక్ట్ దగ్గర ఉందో అది బయటికే ఉంటుంది, సో దట్ అది మళ్ళీ లోపలికి వెళ్ళదు. అంటే పర్మనెంట్ వాపు కింద అట్లా బొడ్డు దగ్గర కానీ ఈ ఏరియాస్లో కానీ మనకి వాపు కింద అలాగే కనిపిస్తుంది. ఓకే, థర్డ్ స్టేజ్కి వస్తే ఏదైతే మనకి వాపు ఉందో ఆ వాపు అనేది ఇంకా పెద్దదయ్యి లోపల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం కానీ లేకపోతే అక్కడ వచ్చిన పేగులు బయటకు ఏదైతే ఉన్నాయో ఆ పేగుల దగ్గర నుంచి కదలికలు తక్కువైపోయి అబ్స్ట్రక్షన్ స్టేజ్కి వెళ్ళిపోవడం కానీ జరుగుతుందండి. అందుకని యాజ్ యూజువల్ ఎంత తొందరగా మనం ప్రొసీజర్ అనేది ఐడెంటిఫై చేసుకుని హెర్నియా అనేది దాన్ని మనం ఆపరేషన్ చేయించుకుంటే రిజల్ట్ అనేది అంత బాగుంటుంది. ఓకే, కొన్నిసార్లు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారు? యాక్చువల్గా హెర్నియాని నెగ్లెక్ట్ అనేది చేస్తే యాక్చువల్గా ఏంటంటే సెకండ్ స్టేజ్లో ఉన్న థర్డ్ స్టేజ్కి వెళ్ళడం, థర్డ్ స్టేజ్లో ఉన్నది స్ట్రాంగులేట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు స్ట్రాంగులేట్ అంటే హోల్ అనేది ఏదైతే మన పొట్టలో ఉన్న పేగులు బయటకు వచ్చే రంధ్రం అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఆ చిన్నగా ఉన్నది బయటకు వచ్చి పెద్దగా అయిపోతే ఏమవుతుందంటే లోపల అది చిన్న కన్స్ట్రిక్షన్ రింగ్ కింద తయారయ్యి ఆ హెర్నియా మొత్తం గట్టిగా పట్టేసుకుంటుంది. పట్టుకుని ఒక స్టేజ్లో మనకి బ్లడ్ సప్లై కూడా అందని స్టేజ్ వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏదైతే పేగులు బయటకు వచ్చాయో అవన్నీ గ్యాంగ్రీన్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. గ్యాంగ్రీన్ అయిపోతే వామిటింగ్స్ రావడం, జ్వరం రావడం, పేషెంట్ మోషన్ పాస్ చేయకపోవడం ఇట్లాంటివి వస్తాయి అనమాట. అలాంటప్పుడు ఎమర్జెన్సీగా ఎట్లా ఉంటే అట్లా మనం ఎంత రిస్క్ ఉన్నా మనం ఆపరేషన్ చేసుకునే అవసరం రావచ్చు. అందుకనే ముందుగానే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఐడెంటిఫై చేసుకుని లాప్రోస్కోపీ ద్వారా మనం ఆపరేషన్ చేయించుకోవడం అనేది బెస్ట్ అండి. ఓపెన్కి వెళ్లకుండా లాప్రోస్కోపీ ద్వారా చేసుకుంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గుతాయి, ప్లస్ రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారు. ఓకే, మీరు హెర్నియా గురించి చెప్పారు. సో హెర్నియా కాకుండా ఇప్పుడు యూట్రస్ కూడా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా యూట్రస్ కూడా లాప్రోస్కోపీ ద్వారా చేసుకుంటున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ కావచ్చు లేకపోతే ఏదన్నా గడ్డ ఏదైనా ఉన్నా కూడా చేస్తున్నారు. సో మరి దానికి కూడా వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్ ఫర్దర్గా చేసుకునే వాళ్ళకి? యాక్చువల్గా గుడ్ క్లియరెన్స్ గివ్స్ గుడ్ రిజల్ట్ అండి. యాక్చువల్గా మంచిగా క్లియర్ చేస్తే
డ్యూరింగ్ హిస్టెక్టమీ కానీ ఓవేరియన్ సిస్ట్ కానీ క్లియరెన్స్ అనేది మనం మంచిగా ఉంటే తర్వాత వచ్చే రిజల్ట్ కూడా అంత బాగుంటుంది. అందుకని లాప్రోస్కోపీతో విత్ మంచి మన హెచ్డి కెమెరాతో మనం ట్రీట్ చేసినప్పుడు క్లియరెన్స్ అనేది మనం ఎడిక్వేట్ మార్జిన్తో క్లియర్ చేయగలమండి. క్లియర్ చేసినప్పుడు తర్వాత వచ్చే ఏదైనా కాంప్లికేషన్ కానీ ఏదైనా మనం ముందే దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ నార్మల్గా ఎల్డర్లీ ఫీమేల్స్లో ఎక్కడైతే మనం హిస్టెక్టమీ అనేది అడ్వైస్ చేస్తామో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో మనం ఆపరేషన్ చేయించుకోవడానికి వస్తారు. అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ మార్జిన్ తీసుకుని మనం సర్జరీ చేసినప్పుడు దాని రిలవెంట్ సర్జరీ అంటే ఓవరీస్ కానీ ఇట్లాంటివన్నీ క్లియర్ చేసినప్పుడే మనకి క్లియరెన్స్ ఉంటుందండి. అందుకనే గుడ్ క్లియరెన్స్ గివ్స్ గుడ్ రిజల్ట్ విత్ గుడ్ లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్. డాక్టర్ గారు, మరి గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా లాప్రోస్కోపీతో చేస్తున్నారు. సో అసలు లాప్రోస్కోపీతో గాల్ బ్లాడర్ స్టోన్స్, అసలు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆపరేషన్ ఉండకుండా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఎప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలి? యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య డయాగ్నోస్టిక్ టెస్ట్ ముందు ఆ హెల్త్ చెకప్ ఈ హెల్త్ చెకప్ వల్ల మనం ఏంటంటే అసలు ప్రాబ్లం లేకపోయినానే మనం గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి నార్మల్గా చెకప్లో బయటపడుతున్నాయి. యాక్చువల్గా పెయిన్ లేని గాల్ బ్లాడర్ స్టోన్ లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఉంటే మనకు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే గాల్ బ్లాడర్స్లో స్టోన్ ఫామ్ అయితే అది కరగదు. అది మనం ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా ఆపరేషన్ చేయించుకోవాలి. కానీ ఏంటంటే అది ఎమర్జెన్సీగా వెంటనే చూసిన వెంటనే ఆపరేషన్ చేయించుకోవడం అనేది తప్పండి. యాక్చువల్గా ఏంటంటే లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా కోమార్బిడిటీస్ ఉన్నా, పేషెంట్కి ఏదైనా డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా మనం చేయాలో చెప్తే అసలు పెయిన్ లేని గాల్ బ్లాడర్ స్టోను ప్లస్ లెస్ దాన్ 1 సెంటీమీటర్ మనకి ఏదైనా ఉంది గాల్ బ్లాడర్ స్టోన్ అంటే ఇది ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేయాలి అంటే గాల్ బ్లాడర్ స్టోన్ ఆపరేషన్ ఇది బెస్ట్ లాప్రోస్కోపిక్ మెథడ్ అండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఇండికేషన్ ఉంది అంటే ఈ లాప్రోస్కోపీ ద్వారా ఒక 3 నుంచి 4 ఘాట్లు పడతాయి చిన్నవి. ఈ గాల్ బ్లాడర్ స్టోన్ ముందు కెమెరా పెట్టి పొట్టలో ఎక్కడ ఎలా ఉంది అంటే గాల్ బ్లాడర్ ఎట్లా ఉంది, హెల్తీగా ఉందా, ఏదైనా బాగా ఇన్ఫెక్ట్ అయిందా చూసుకోవాలండి. ఎర్లీ స్టేజెస్లో చేసుకుంటే ఇన్ఫెక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఫర్దర్గా కాంప్లికేటెడ్ స్టేజ్లో చేయించుకుంటే లోపల చీమ్ పట్టడం, ఈ గాల్ బ్లాడర్లో ఏదైనా చిన్న రంధ్రం పడి ఆ స్టోన్ బయటికి రావడం, చీమ్ బయటికి రావడం జరుగుతుంది. అందుకని ఈ గాల్ బ్లాడర్ స్టోన్ అనేది లాప్రోస్కోపీ ద్వారా చేయించుకుంటే ఏంటంటే ఇది డే కేర్ ప్రొసీజర్ లాగా 1 డే అడ్మిషన్ అండ్ డిశ్చార్జ్ చేయొచ్చు. పోస్ట్ ఆపరేటివ్ కూడా లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్ ఆపరేషన్కి రిజల్ట్ అనేది కంఫర్టబుల్గా పేషెంట్ ఈజీగా 2-3 డేస్లో ఇంటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సార్, ఇప్పుడు చూసినట్టే జీవన శైలి మార్పుల్లో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చాలామంది జనాల్లో మనకు గ్యాస్ ప్రాబ్లం చాలా చూస్తున్నాం, గ్యాస్ట్రో. సో ఇండోస్కోపీ ఎప్పుడు వాడతారు? వాళ్ళకి ఎక్కడ అంటే ఎంత పెయిన్ వస్తప్పుడు ఇండోస్కోపీ చేస్తారు? యాక్చువల్గా గ్యాస్ ప్రాబ్లమ్ అనేది చాలా కామన్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్ అండి. యాక్చువల్గా గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు మనకి ఏదైనా ఫీవర్ వచ్చింది రక్త పరీక్ష చేయించుకుంటాం ఏంటి ప్రాబ్లం తెలుసుకోవడానికి, అలాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా మనకి ఏం ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవడానికి ఎండోస్కోపీ అనేది ఒక డయాగ్నోస్టిక్ పరీక్ష మాత్రమే. అంటే ఒక 5 to 10 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఇందులో మనం ఒక చిన్న కెమెరా పెట్టి మన అన్ననాళం ఒకటి, పొట్ట, చిన్న పేగు మొదటి భాగం వరకు అసలు ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇనీషియల్గానే చూపించుకుంటే రిజల్ట్ అనేది ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది తొందరగా మనం సాల్వ్ చేసిన వాళ్ళు అవుతాం. అదే అంటే ఇది మనం చూసుకోకుండా అంటే రికరెంట్గా గ్యాస్ ట్యాబ్లెట్ రోజు ఒకటి వాడుకుని, నాకు తెలిసిన 2-3 సంవత్సరాలు పేషెంట్లు కూడా ఉంటారు అనమాట. 2-3 సంవత్సరాలు నేను గ్యాస్ ట్యాబ్లెట్లు వాడుతున్నానని నేను బాగానే ఉన్నాను. యాక్చువల్గా ఏంటంటే యాక్చువల్ ప్రాబ్లంకి మనం ట్రీట్ చేసినప్పుడు అప్పుడు మనకి ఇన్ని సంవత్సరాలు ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 to 2 వీక్స్ ట్యాబ్లెట్ వాడుకుంటే సరిపోతుందండి. ఎండోస్కోపీ అనేది జస్ట్ ఒక డయాగ్నోస్టిక్ పరీక్ష మాత్రమే. ఇందులో ఏంటంటే మనకి ఏదైతే లోపల అన్ననాళం, పొట్ట, పేగులు ఇవన్నీ చూడొచ్చు. ప్లస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే లోపల ఏదైనా అల్సర్ ఉంది అంటే చిన్న బయాప్సీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ అల్సర్ అనేది దేనివల్ల ఫామ్ అయింది, ఏదైనా లోపల బ్యాక్టీరియా వల్ల లేకపోతే ఏదైనా చిన్న చెడుగడ్ల వల్ల ఏమైనా వచ్చాయా, పాలిప్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం కంటితో చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే జస్ట్ మనకి 1 to 2 వీక్స్లోనే మనకి రిజల్ట్ అనేది మంచిగా కనిపిస్తుందండి. సో గ్యాస్ని నెగ్లెక్ట్ చేయొద్దు అంటారు? గ్యాస్ని డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే క్రానిక్గా ప్రాబ్లం ఉంది అంటే మీకు లోపల ఏదో ప్రాబ్లం ఉంది. వచ్చి జస్ట్ గ్యాస్ ప్రాబ్లం అంటే ఏదో మీకు కడుపు ఉబ్బరం ఉంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంది, అది కాకుండా ఎక్కువ రోజులు ఇదే ప్రాబ్లం ఉందంటే లోపల ఇంకేటే అంటే అల్సర్ కానీ ఇదేదైనా ఉంటేనే తొందరగా మీకు సాల్వ్ అవ్వదు. రికరెంట్గా అంటే ట్యాబ్లెట్లు మానేసాం, ఒక వారం అయింది, మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ వేసుకున్నాం, అట్లా వాడుకోకుండా అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటే మనకి రిజల్ట్ అనేది తొందరగా నీట్గా డయాగ్నోస్ చేసుకోగలం. అవును, ఇది లేక్ ఆఫ్ అవేర్నెస్ అని అనుకోవచ్చు సార్. ఎందుకంటే చాలామంది ఏదో మనం బయట ఫుడ్ తిన్నాం కాబట్టి ఏదో జీర్ణం కాలేదు, సో ఇంట్లో రెమెడీస్ వాడడం, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో టాబ్లెట్ తెచ్చి వేసుకోవడం అలా చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా వాళ్ళకి సివియర్గా పెయిన్ వచ్చినప్పుడు కానీ లేకపోతే
ఇది కానీ అప్పుడు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక, ఇలా గ్యాస్ట్రిక్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక ఏమైనా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా సార్? నెగ్లెక్ట్ చేస్తే ఈ క్రానిక్ అల్సర్ అంటే ఈ ఏదైతే పుండు లోపల పడిందో అది కాన్స్టెంట్ ఇరిటేషన్కి గురవుతుంది. గురైనప్పుడు మనకి ఈ ఫ్యూచర్లో కొన్ని అంటే ఒక 5 to 6% వరకు క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఉండొచ్చండి. అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని డయాగ్నోస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. జీవనశైలి ఎలాంటి మార్పులు చేస్తే ఈ సర్జరీస్ వరకు మనం వెళ్లకుండా ఉంటాం? హెల్దీ డైట్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ప్లస్ ఈ అవాయిడింగ్ జంక్ ఫుడ్ అనేవి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. దీంతోపాటు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది మీ వరకు రాకుండా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, యాక్చువల్గా శ్రీకర అనగానే మాకు గుర్తొచ్చేది ముందుగా ఆర్థోపెడిక్, కానీ ఇక్కడ విజయవాడలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సో అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీవర్ధన్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి, సో లేజర్ ఎలా పనిచేస్తుంది, లాప్రోస్కోపీ ఎందుకు వాడతారు అండ్ ఇండోస్కోపీ ఎప్పుడు చేస్తారు ఇవన్నీ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే వేస్, మరి విన్నారు కదండి డాక్టర్ వంశీవర్ధన్ గారు. హీజ్ అన్ గ్యాస్ట్రో, లేజర్ అండ్ లాప్రోస్కోపీ అండ్ జనరల్ సర్జన్. డాక్టర్ వంశీవర్ధన్ గారు చెప్పిన మాటలు, లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల, అంటే లేజర్తో సర్జరీస్ చేసుకోవడం వల్ల, లైక్ వెరికోస్ వెయిన్స్ అండ్ అలాగే ఫైల్స్, ఫిషర్, ఫిస్ట్లా, ఇవన్నీ ఆపరేషన్ లేజర్ వల్ల చేసుకుంటే పేషెంట్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది. అంటే చిన్న మినిమలైజ్డ్ కాట్లతో వెళ్ళిపోతుంది కాబట్టి బెనిఫిట్ చాలా ఉంటుంది. అలాగే లాప్రోస్కోపీ ద్వారా కూడా మనకి చాలా ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇన్ శ్రీకర హాస్పిటల్ ఉంది. అండ్ సో మీరందరూ పేషెంట్స్ ఎవరైనా ఇక్కడ విజయవాడలో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఇలాంటి ఆపరేషన్స్ చేసుకొని డెఫినెట్గా శ్రీకరకి విచ్చేయండి. సో మంచి ట్రీట్మెంట్స్, మంచి డాక్టర్స్ విత్ న్యూ టెక్నాలజీ అండ్ న్యూ ఎక్విప్మెంట్ ఉంది. అండ్ మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి మనమే కాపాడుకోవాలి. సో ఇది వాళ్ళ హెల్త్ కేర్. నమస్తే.